వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మాజీ ఎమ్మెల్యేపై టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఒక సండే మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయామంటూ విమర్శలు. పాణ్యం జగనన్న కాలనీలో రోడ్ల మీద లైట్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్న స్థానికులు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఫిర్యాదు చేసిన ప్రజా పరిష్కార వేదికలో కాలనీ వాసులు. నంద్యాలలో మున్సిపల్ హైస్కూల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. మైనర్ బాలుడితో పాటు హుసేన్ వలి నిందితుల అరెస్ట్. దసరా శరన్నవరాత్రోత్సవాలు వివరాలు వెల్లడించిన దేవస్థానం పండితుడు రవిశంకర అవధాని. వైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. నారా లోకేష్ ను విమర్శించే స్థాయి వైరెడ్డి సిద్ధార్థరెడ్డికి లేదని వ్యాఖ్య. పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఆర్జీలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయండి అధికారులకు సూచించిన జిల్లా రెవెన్యూ అధికారి రామ్ నాయక్. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా. మెడికల్ కాలేజ్ పునాదులు లేవని హోంమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా. నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆటో కార్మికుల ధర్నా. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం హెచ్చరించిన నంద్యాల జేఏసీ నాయకులు. అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. నంద్యాల మాజీ ఎమ్మెల్యే నువ్వు ఒక సండే మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయావు. ఏమైనా సమస్యలు తెలుసుకోవాలంటే నువ్వు నంద్యాలలో ఉంటే తెలుస్తుంది, కానీ ఎప్పుడు ఆదివారం ఒకసారి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది నీకు? నంద్యాల మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలో ఎలాగైతే నడిచిందో అలానే నడుస్తుందని, ఎవరు ఏమీ మార్చడం లేదని తెలిపిన టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజ్ విషయము మీరు మాట్లాడేది, ఈ రోజు నేను కూడా మాజీ సండే ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు చూశాను. ఆయనకి ఇంకా సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన లేనట్టుంది. సండే కాకుండా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఆయనకు కూడా తెలిసొచ్చే పరిస్థితి ఉంటుంది. నంద్యాల మెడికల్ కాలేజ్ ని ఎవరు పీపీపీ పద్ధతిలో తీసుకోవట్లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో దాదాపు 85% 90% కి కంప్లీట్ అయ్యే వచ్చిన 5 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవే పద్ధతిలో నడుచుకోబోతున్నాయి. కొత్తగా ఏవైతే 30% కూడా కన్స్ట్రక్ట్ కాని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాన్ని పీపీపీ విధానంలోకి మనం తీసుకోబోతున్నాం. కారణం, ప్రైవేట్ వ్యక్తులు వస్తే డబ్బులు తొందరగా పెడతారు, తొందరగా కాలేజీలో ఫినిష్ అవుతే తొందరగా స్టూడెంట్స్ కూడా కాలేజీకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ దాని కంట్రోల్ కూడా మళ్ళీ గవర్నమెంటే పెట్టుకునే పరిస్థితి. దానికి ఎందుకు వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కాదు. ఫస్ట్ ఈ సండే మాజీ ఎమ్మెల్యేకి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే, నువ్వు ఫస్ట్ తెలుసుకో, నంద్యాల మెడికల్ కాలేజ్ ఇప్పటికి ఏదైతే సిద్ధాంతంలో నడుస్తుందో, ఏ పద్ధతిలో నడుస్తుందో అదే పద్ధతిలో కూడా రేపు పొద్దున కూడా నడవబోతుంది.
నంద్యాల జిల్లా పాణ్యం జగనన్న కాలనీలో రోడ్లు వీధి లైట్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని జిల్లా కలెక్టర్ ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు. ఈ సందర్భంగా పాణ్యం మేకలబండ ప్రాంతంలో ప్రస్తుతం మట్టి రహదారి మాత్రమే ఉండటం వలన గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రతిరోజు రాకపోకలకు చాలా కష్టపడుతున్నారు. వర్షాకాలంలో ఈ రహదారి పూర్తిగా బురదమయమై నడవటానికి కూడా వీలు కాకపోవడంతో జరుగుతోంది. మేకలబండ చుట్టూ చెరువులు మరియు పొలాలు ఉండటం వలన రాత్రి వేళల్లో మరింత చీకటి, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సరైన వీధి దీపాలు లేనందున ప్రజలు రాత్రి వేళ బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక చీకటిలో పాములు, చెదర పురుగులు తిరిగే ప్రమాదం ఉంది. గ్రామ ప్రజలు ఎప్పుడు భయాందోళనలో ఉన్నారు. ఇటీవల మా గ్రామంలో కొన్ని ఇళ్లలో దొంగతనాలు కూడా జరగడం వలన గ్రామ ప్రజలలో భయాందోళన మరింత పెరిగింది. ప్రస్తుతం ఉన్న వీధి దీపాలను కనీసం మరమ్మతులు చేసి వెలిగించేలా ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు ఉమా మహేశ్వరి. మాది పాణ్యం మండలం, పాణ్యం విలేజ్. పాణ్యం విలేజ్లో జగనన్న లేఅవుట్ ఉంది. అక్కడ 600 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి. తర్వాత 300 కుటుంబాలు ఇప్పుడు ఆల్రెడీ నివాసం ఉంటున్నారు. అక్కడ నిత్యం తిరగడానికి రోడ్డు సౌకర్యం లేదు, అలాగే కరెంటు సప్లై లేదు. మెయిన్ రూట్కు పాణ్యం నుంచి జగనన్న లేఅవుట్ వరకు వీధి లైట్లు అసలు స్తంభాలు వేసారు కానీ లైట్లు వేయడం లేదు. తర్వాత రోడ్డు చాలా గుంతలుగా ఉంది. వర్షం వస్తే పిల్లలు స్కూల్కి పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అలాగే రాత్రిపూట ఆ మహిళలు గ్రూప్ మీటింగ్లకు పోయి ఇంటికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడంతా తాగుబోతులు తిరుగుతున్నారు. రోడ్ సౌకర్యం లేనందుకు మనుషులు తిరగడం కూడా తక్కువగా ఉంది. మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. పాముల బెడద ఎక్కువైపోయింది. కాబట్టి దయచేసి మా పాణ్యం జగనన్న లేఅవుట్కు రోడ్డు వేసి కరెంటు సప్లై ఇవ్వాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని. పాణ్యం గ్రామం, వరదనారాయణ నా పేరు. నేను జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నాను. మా జగనన్న కాలనీలో వీధి లైట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు చెరుకట్ట వెంబడి పోవాలంటేనే చాలా కష్టం, జారి పడిపోతున్నాము. వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట అయితే ఆ చెరుకట్ట వెంబడి దావెంబడి పోవాలంటేనే పాములు అన్నీ తిరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు రాత్రిపూట వెళ్ళాలంటే ఆ రోడ్డు వెంబడి తాగుబోతు వాళ్ళు చీకటి ఉంది, ఇక్కడ కూర్చొని తాగితే బాగుంటుంది, ఎవరు మనల్ని పట్టించుకోరనే ఉద్దేశంతో రోడ్డు వెంబడి తాగుకుంటా కూర్చొని ఏదో చర్చ చేసుకుంటూ ఉన్నారు. గమనించి ప్రస్తుతం మీరు ఏం చేస్తారు, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకోటి, వాన పడిందంటే ఆ రూట్లో వెళ్ళాలంటే ఆ చెరువుకట్ట బురదంతా దారి వెంట వచ్చేసి బురదంతా చాలా ఇబ్బందిగా పడిపోతుంది. ఆ బండి వెళ్ళాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఆటో వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి రాత్రిపూట చీకటి అయింది డ్రాప్ చేతురండి అని అంటే ఏ ఊరు ఆటో వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేతోనే లేరు. చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి దయవుంచి కలెక్టర్ అమ్మగారు, ఆఫీసర్లు అందరూ గమనించి మా పరిస్థితి చాలా ఇబ్బంది. నంద్యాలలో మున్సిపల్ హై స్కూల్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మైనర్ బాలుడితో పాటు హుసేన్ వలి అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అందించే ట్యాబ్లు, అడాప్టర్ కేబుల్స్, స్పైక్ గార్డులు కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు. అధికారి దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 6.90 విలువగల ట్యాబ్లు, అడాప్టర్ కేబుల్స్, స్పైక్ గార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు నంద్యాల డీఎస్పీ మంద జావలి పేర్కొన్నారు. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జావలి మాట్లాడుతూ నంద్యాల వన్ టౌన్ పరిధిలోనే డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్కన గదిలో జరిగిన దొంగతనం కేసు నందు 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని, వారి వద్ద నుండి సుమారు 6,93,000 విలువ చేసే ట్యాబ్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. ముద్దాయిలలో చాంద్వాడకు చెందిన 20 సంవత్సరాల షేక్ హుసేన్ వలి, మరో మైనర్ బాలుడిని సోమవారం భీమవరం రోడ్లోని ఈద్గా వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ట్యాబ్లను, అడాప్టర్లను, ఓటీజీ కేబుల్ రికవరీ చేయడం జరిగిందని అన్నారు. చోరీ చేసిన ఛేదించిన నిందితులను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, సిబ్బంది రమణ సుబ్బయ్య, షేక్ అమీర్ బాషా, గురు శేఖర్లను డీఎస్పీ జావలి అభినందించారు. అందరికీ నమస్కారం అండి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాము. ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని. 2 ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలి, ఇతనికి 20 years, ఇతను వన్ టౌన్ లిమిట్స్ లోనే ఉంటాడు. ఇంకొక అతను మైనర్ ఉన్నారు.
వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్ లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000 గా ఉంటుంది. సో ఇది వివరాలు కేసు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమీర్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు ఛేదించడం అండి. ఇది వివరాలు. మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం పండితుడు రవిశంకర్ అవధాని తెలిపారు. 2025 శ్రీ కామేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను శాస్త్రోక్తంగా పూజించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పండితుడు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ 21వ తేదీ ఉత్సవమూర్తులు మహానంది నుంచి బయలుదేరుతారని, సెప్టెంబర్ 22న శైలపుత్రి దుర్గా, 23న బ్రహ్మచారిని దుర్గా, 24న చంద్రగంట దుర్గా, 25న కాశ్మండ దుర్గా, 26న స్కందమాత దుర్గా, 27న కాత్యాయని దుర్గా, 28న కళ రాత్రి దుర్గా, 29న మహాగౌరి దుర్గా, 30న సిద్ధిరాత్రి దుర్గా అలంకారాల్లో భక్తులను దర్శనిస్తారు. 1వ తేదీన విజయదశమి రోజున మహానంది క్షేత్రంలో వెలిసిన కామేశ్వరి దేవి అమ్మవారి నిజ స్వరూపంలో దర్శనమిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం కామేశ్వరి దేవి సహిత మహానందేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు స్థానిక ఈశ్వరనగర్ వద్ద ఉన్న జమ్మి చెట్టు వద్దకు చేరుతారన్నారు. జమ్మి చెట్టు వద్ద స్వామి అమ్మవారికి విశేష పూజల అనంతరం తిరిగి మహానందికి వస్తారని తెలిపారు. ఓం నమో మహానందీశ్వరాయ. శ్రీ విశ్వావసునామ సంవత్సర దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దీక్షాపూర్వకంగా విశేషంగా మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మనకి దేవీ భాగవతంలో శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి అని చెప్పి మనకి దేవీ భాగవతం చెప్తుంది. శరత్కాలం అంటే శరదృతువు మొదలయ్యేటువంటి తొలి 9 రోజులు కూడా అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి వివిధ రూపాలు అలంకారాలు దాల్చి ఈ యొక్క సమస్త లోకాన్ని కూడా ప్రాణకోటిని రక్షిస్తుంది అని చెప్పి మనకి దేవీ భాగవతంలో చెప్పి, ఆ రకంగా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధనలు చేయాలి అనేటువంటిది శాస్త్రవాక్యం. కాబట్టి దాన్ని అనుసరించి మహానంది క్షేత్రంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనకి ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈసారి మనకి ఎప్పుడూ లేని విధంగా 11 రోజుల పాటు నవరాత్రి రావడం అనేటువంటిది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. మనకి అట్లాగే ప్రతిరోజు కూడా ప్రథమం శైలపుత్రీది, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా అని మనకి భాగవతంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆ యొక్క భాగవతంలో చెప్పిన విధంగా అమ్మవారు ఒక్కో రోజు ఈ యొక్క దుష్టుల్ని సంహరించడానికి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మొదలయ్యి శైలపుత్రిగా మొదలయ్యి చివరి రోజు సిద్ధిదాత్రి అనేటువంటి రూపంగా ప్రతిరోజు కూడా ఒక్కో రూపాన్ని స్వీకరించి ఆ యొక్క దుష్ట సంహారం అనేటువంటిది చేస్తుంది. కాబట్టి ఆ యొక్క దుష్ట సంహారం చేసేటప్పుడు అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి శ్రీచక్రార్చనలు కానీ లేదా విశేషమైనటువంటి చండీ యాగములు కానీ అమ్మవారిని కీర్తించేటువంటి మంత్రములతో అనుష్ఠానములతో ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శతచండీ యాగం కూడా జరుగుతుంది. అట్లాగే సాయంత్రం మనకి సహస్ర దీపాలంకార సేవ అనేటువంటి ఊంజల్ సేవ కార్యక్రమం, అనంతరం గ్రామోత్సవం అన్నీ కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం మనం ఎప్పుడూ లేని విధంగా మహానంది క్షేత్రంలో తొలిసారిగా లోపల ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారి మూలమూర్తికి కూడా ప్రత్యేక అలంకారాలు చేయాలని చెప్పేసి ఈవో గారు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. దానికి అనుగుణంగా ప్రత్యేకంగా అలంకారం. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నారా లోకేష్ ను విమర్శించే స్థాయి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి లేదని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డికి రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ చూడలేక నారా లోకేష్ కు పోటీ వస్తాడనే ఉద్దేశంతోనే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంటే వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. కూటమి పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేశామని, సూపర్ 6 పథకాలు సూపర్ అని రాష్ట్ర ప్రజలు అంటున్నారని తెలిపారు. మాట్లాడతాడు
మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ జనాలకి ఏం చేసిందని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. అక్కడ మీలాంటి మరి పత్రికా సోదరులు మీకంటే మెరుగ్గిచ్చినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడబ్బా సొత్తు అంటాడు. అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను కానీ మీ ప్రవర్తన కానీ మార్చలేదు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కొన్ని 100 కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూమ్లు కట్టించుకున్నారు. ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని 100 కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు. ఎవడబ్బా సొత్తు ఇదంతా? 100 కోట్ల స్కామ్, 100 కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ 100 కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్ లో చిల్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది? 100 రూపాయల బ్యాట్ ఉందనుకోండి, ఉదాహరణకి 400 రూపాయలు చూపిస్తారు. ఆ 100 రూపాయల బ్యాట్ 4 బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది. ఆ బట్టలు ఒకసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు. ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? చిన్న ఊర్లలో పల్లెలలో ఎవరైనా స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. కానీ జరిగింది ఏంటి? వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి ముచ్చుమరి గ్రామంలో ఈ రోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకొని వైసీపీ నాయకులకి కప్పు ఇప్పించుకున్నారు. ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు? ఇంత పెద్ద డ్రామా ఎందుకు? ఈరోజు అక్రమ కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు అంటే 2014 నుంచి 19లో చూసాం. నోరు తెరిస్తే ఒక కేసు, బయటికి అడుగు పెడితే ఒక కేసు, ఓ ధర్నా చేస్తే 4 కేసులు. అదే అక్రమ కేసులు. అది మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు. అభివృద్ధే మన ధ్యేయంగా ఈరోజు మా ప్రభుత్వం నడుచుకుంటుంది. అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకుంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒకరి పని చనిపోయినారు. అది చాలదా మాకు మీ పైన కేసు? ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, డిఆర్డీఏ పీడీ తదితర అధికారుల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను అధికారులు నాణ్యతతో ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యాలయంలో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై తహసీల్దారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారునికి రసీదు ఇచ్చి సమస్య పరిష్కరించాలన్నారు. ఇలా చేయడం వల్ల ప్రతి అర్జీదారునికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ డిసిఎల్ మీరు నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలని మాజీ ఎమ్మెల్యే శిల్పారవి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా సందర్శించారు. మెడికల్ కళాశాలను నిర్మించిన 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పారవి మాట్లాడుతూ నంద్యాల మెడికల్ కాలేజ్ పునాదులు లేవని హోంమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 1.5 సంవత్సరం అయినా కాలేజ్ గేటుకు బోర్డు కూడా పెట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలు నేనే ప్రారంభించానని చెప్పడం సిగ్గుచేటని, కూటమి ప్రభుత్వంపై ఎవరికి నమ్మకం లేదని, మళ్లీ మేము వస్తాం కాలేజ్ పూర్తి చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పులివెందులలో మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దు అంటున్నారో టీడీపీ నాయకులు చెప్పాలన్నారు. మేము ఒకే రోజు 17 కాలేజీలను శంకుస్థాపన చేశామని తెలిపారు. అందులో 5 కాలేజీలను ప్రారంభించామన్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో మీరు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సమాధాన ఎందుకన్నా బాగుంటుంది.
మంచోడా ఇక్కడ నుంచి తీసుకొని మనం నేను చెప్తాను ఇక్కడ నుంచి అది పెట్టు ఆ సైడ్ చూడాలా సార్ నంద్యాల జిల్లా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి దగ్గర గల కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా రాత్రి ప్రభుత్వం నిర్వహించారు. ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు కాకుండా ప్రతి కార్మికునికి 25,000 రూపాయలు ఇవ్వాలి. ప్రమాదవశాత్తు ఆటో డ్రైవర్ యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. చదువుకున్న ఆటో డ్రైవర్ల విద్యార్థులను బట్టి ఆర్టీసీలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. గౌడ్లకు ఇస్తున్న సంక్షేమ బోర్డు ప్రకారం ఆటో డ్రైవర్లకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు పెన్షన్ ఇవ్వాలి. ఫిట్నెస్ ప్రైవేట్ సంస్థలకు కాకుండా ప్రభుత్వం పాత విధానాన్ని అలవరుచుకుని ప్రభుత్వమే నడపాలి. నంద్యాల పట్టణంలో పోలీసుల వేధింపులు, ఆర్టీఓ వేధింపులు ఆపాలి అన్నారు. ఆటో కార్మిక 60,000 తెప్పించిన ఆటో కార్మిక 60,000 తెప్పించిన ఆటో కార్మిక ఐక్యత ఆటో కార్మిక ఐక్యత పిలుపుల మేరకు నంద్యాల కలెక్టర్ ఆఫీసులో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలపైన స్పందించి ఈరోజు ప్రతి ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, ప్రతి కార్మికుడికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు శ్రీశక్తి పథకం పేరుతో మహిళా నందని ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ఆటో కార్మికుల పొట్టగొట్టడము, వారి జీవన ఉపాధి కోల్పోయి రోడ్డు పడాల్సిన కుటుంబాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 50 ఏళ్ళు నిండిన ప్రతి ఆటో కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, మరియు ఈరోజు ఆటో కార్మికులకు స్వచ్ఛందంగా ఎటువంటి షూరిటీ లేకుండా వారికి బ్యాంకులోనే నెలకు 5,000 రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేసాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కార్మికులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా శ్రీశక్తి పథకం అమలు చేయడం వల్ల, బస్సులు స్త్రీలకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. ఆటో కార్మికులు చదువుకునే యువతకు ఉద్యోగాలు లేక ఆటో నడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పనులు లేక, ఉపాధి లేక ఆటో నడుపుతారు. ఇటువంటి ఆటో కార్మికులకు ఈ యొక్క శ్రీశక్తి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆటో కార్మికులు కుటుంబ ఉపాధి ఇబ్బంది ఉంటుంది. ఆటో కార్మికులు అర్థాకుతలు అలమటిస్తారు. కుటుంబ పోషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు జీవనోపాధికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీ డిమాండ్ ఇస్తుంది. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం బీమా జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబం వారు హాస్పిటల్ ఖర్చుకునే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు 50 సంవత్సరం ఉన్న వారికి నెలకు సమాజ పెన్షన్ 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం. నంద్యాల జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో మౌన నిరసన కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంతో కార్మికుల సమస్యలపై పలు దఫాలుగా చర్చలు నిర్వహించడం ఇలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వహిస్తుందని, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా
ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు నుండి 22వ తేదీ వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడుతున్నట్లు ప్రభుత్వానికి సూచించారు. కార్మికులు ఉద్యోగుల విషయంలో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ జేఏసీ విద్యుత్ జేఏసీ విద్యుత్ జేఏసీ విద్యుత్ జేఏసీ విద్యుత్ జేఏసీ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత 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 విద్యుత్. నా పేరు మహేశ్వర్ రెడ్డి, 1104 డివిజన్ సెక్రటరీ నంద్యాల. ఈరోజు రాష్ట్ర జేఏసీ వారు అజిటేషన్ ప్రోగ్రామ్స్ తలపెట్టారు. దానిలో భాగంగా 15, 16 వేరింగ్ బ్లాక్ బ్యాడ్జెస్, 17, 18 హంగ్రీ రిలే, లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ మరియు 19వ తారీఖు ధర్నా ప్రోగ్రాము మరియు 20వ తారీఖు కలెక్టరేట్కు మెమోరాండం సమర్పించడంలో భాగంగా ఈరోజు బ్లాక్ బ్యాడ్జెస్ వేరింగ్ చేసేసి స్లోగన్స్ ఇవ్వడం జరిగినది. థ్యాంక్ యూ. సమస్యలపై ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీల కార్యక్రమం, నిరసన కార్యక్రమం మరియు రేపు నుంచి 2 రోజులు లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ చేస్తూ తర్వాత కలెక్టర్ ఆఫీస్కు పోయి మేమందరం ఐక్యంగా ర్యాలీతో పాటు పోయి మెమోరాండం సమర్పించడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మా సమస్యలు తీర్చాలని చెప్పేసి ఈ రోజు నుంచి ధర్నా కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈరోజు నల్ల బ్యాడ్జీల ప్రదర్శన. థ్యాంక్ యూ. డిమాండ్స్ మళ్ళీ అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఈ నాగరాజు ప్రారంభించారు. ఏఎస్సీ జిల్లా అధ్యక్షులు పి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్సీ నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొదటి కార్యక్రమంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంజనీర్లకు సమాజాన్ని నిర్మించడమే కాకుండా సామాజిక బాధ్యత కూడా మెండుగా ఉందని నిరూపించారని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఏఎస్సీ ద్వారా ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డిపిఆర్ ఈవో మాట్లాడుతూ చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఏసీ రాష్ట్ర నాయకులు బి వంశీధర్, నంద్యాల జిల్లా అధ్యక్షులు పి సంతోష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎస్ బాబా ఫక్రుద్దీన్, ట్రెజరర్ కె కరీముల్లా, ఉమెన్ సెక్రటరీ దేవి ప్రియా, జిల్లా నాయకులు సుకుమార్, వెంకటేష్ తదితరులను ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీపీఆర్ఈఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మోహన్ రావు, ఏపీపీఆర్డీఈఏ జిల్లా అధ్యక్షులు శివశంకర్, డిఈలు అయాజ్ వెంకటరెడ్డి, మురహరిరావు, ఏఈ శ్రీనివాసులు, వెంకటరాముడు, భాస్కర్, పుల్లయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ ముందుగా ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు. మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీరింగ్ డే జరుపుకుంటాము ఈ సెప్టెంబర్ 15న. ఈ విషయం అందరికీ తెలిసినదే. ఈ రోజుని పురస్కరించుకొని ఇంజనీర్స్ అనేవాళ్ళు కేవలం సమాజాన్ని నిర్మించే వాళ్ళే కాకుండా సామాజిక సేవలో కూడా ముందుంటారు అనేది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసేదానికి మా నాగరాజు సార్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ గారు చాలా సహకరించడం జరిగింది. సారు వారితో పాటు మన డిఈలందరూ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి డిఈ సార్ వాళ్ళు కానీ, ఏఈ సార్ వాళ్ళు కానీ చాలా అద్భుతంగా సహకరించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఎవరైతే రక్తదానం ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు లేనిది ఈ ప్రోగ్రాం మనం నిర్వహించుకోలేము. వాళ్ళు ఒక ఇంజనీర్స్ డే రోజు రక్తదానం చేసేదానికి ముందుగా వచ్చినందుకు ముందుగా వాళ్ళకి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరికీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే. ఈ రోజు ఈ దినాన మన ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి మూల కారణం మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్ గారు. సో మన అసోసియేషన్ ఆఫ్ సెక్రటరేట్ ఇంజనీర్స్ తరఫున, నంద్యాల డిస్ట్రిక్ట్ ఇంజనీర్స్ తరఫున మనం ఈ రోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తరఫున ఒక బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇందుకు మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ నంద్యాల డిస్ట్రిక్ట్ మొత్తంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ మాకు సహాయం చేయడం తోడ్పడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందుకు ముఖ్యంగా మన ఇంజనీర్ డిపిఆర్ఓ సార్ నాగరాజు సార్ మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. సార్కి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా ఇంజనీరింగ్ పితామహుడు
విశ్వవిఖ్యాత ఇంజనీర్ దగ్గరికి విఖ్యాత ఇంజనీర్ భారతరత్న సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా ఇంజనీర్స్ డే మా ఇంజనీర్స్ అందరూ ఏఈలు డిఈలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆధ్వర్యంలో ఇప్పుడు గొప్పగా జరుపుకోవడం జరిగింది. మరి మా పితామహుడుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ప్రతి నోట మాట్లాడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ డే సందర్భంగా ముఖ్యంగా మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి అందరికీ హ్యాట్స్ ఆఫ్, మంచి ఆలోచన. మరి ఇంజనీరింగ్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎంతో కష్టపడి ఈ జాతి నిర్మాణానికి, ఈ ప్రపంచ నిర్మాణానికి అడుగులు వేశాడో ఆయన బాటలో మనమందరం నడిచి మనం కూడా గొప్ప ఇంజనీర్ అనేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల మాజీ ఎమ్మెల్యేపై టీడీపీ నాయకుడు ఉమా జగత్ విఖ్యాత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఒక సండే మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయామంటూ విమర్శలు. పాణ్యం జగనన్న కాలనీలో రోడ్ల మీద లైట్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్న స్థానికులు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఫిర్యాదు చేసిన ప్రజా పరిష్కార వేదికలో కాలనీ వాసులు. నంద్యాలలో మున్సిపల్ హైస్కూల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. మైనర్ బాలుడితో పాటు హుసేన్ వలి నిందితుల అరెస్ట్. మహానంది క్షేత్రంలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వివరాలు వెల్లడించిన దేవస్థానం పండితుడు రవిశంకర అవధాని. వైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. నారా లోకేష్ ను విమర్శించే స్థాయి వైరెడ్డి సిద్ధార్థరెడ్డికి లేదని వ్యాఖ్య. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఆర్జీలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయండి. అధికారులకు సూచించిన జిల్లా రెవెన్యూ అధికారి రామ్ నాయక్. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా. మెడికల్ కాలేజ్ పునాదులు లేవని హోంమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా. నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆటో కార్మికుల ధర్నా. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం. హెచ్చరించిన నంద్యాల జేఏసీ నాయకులు. నంద్యాలలో ఘనంగా ఇంజనీర్స్ డే. అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. ఎదురొష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.